జానీ మాస్టర్ కేసులో ఆయన భార్య సుమలత పోరాడుతున్నారు. ఇవాళ ఫిలిం ఛాంబర్ ముందు హాజరయ్యారు. జానీ మాస్టర్ పై బాధితురాలి ఆరోపణల్ని సుమలత ఖండించారు. తన దగ్గరున్న ఆధారాలని ఫిలిం ఛాంబర్ కమిటీకి అందజేశారు. జానీ మాస్టర్ పై లేనిపోని ఆరోపణలు చేసిన బాధితురాలపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ను కోరారు. రైట్, జానీ మాస్టర్ కేసులో ఆయన భార్య సుమలత పోరాడుతున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు ఆ కేసు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చేరిందని చెప్పాలి. ఎందుకంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ సతీమణి సుమలత కూడా గతంలో ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు, ఉద్దేశపూర్వకంగానే జానీ మాస్టర్ ని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ కేసులో అంటే ఫోక్సో యాక్ట్ కావచ్చు, మరోవైపు అతని పైన పెట్టినటువంటి లైంగిక ఆరోపణలు అనేది సమంజసమైనది కాదు, సరైంది కాదు, కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగిందనేటువంటి అంశాన్ని ఆమె లేఖలో పేర్కోవడం జరిగింది. తనను, తన భార్య, తన పిల్లలను మోసం చేసే దిశగా బాధితురాలు వెళ్ళింది కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు తన భర్త జానీపై లేనిపోని ఆరోపణలు చేసి ఈ విధంగా వ్యవహరించినటువంటి మహిళా కొరియోగ్రాఫర్ పై కూడా చర్యలు తీసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయంటూ కూడా లేఖ రాయడం జరిగింది. ఈ రోజు కొన్ని ఆధారాలన్నింటినీ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా వాదనలు పూర్తి అవడం జరిగింది. రేపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సుమలత దగ్గర ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు పరిశీలించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా బాధితురాలకు పరిచయమైన తర్వాత దారి తీసినటువంటి పరిణామాలు ఏవి ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు తన క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసింది. కాబట్టి మరి కమిటీ దీనిపైన అవన్నిటిని పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. కానీ జానీ మాస్టర్ భార్య సుమలత మాత్రం తన భర్త నిర్దోషిగానే బయటకు వస్తాడు, ఎక్కడా కూడా తప్పు చేయలేదనేటువంటి కాన్ఫిడెంట్ లోనే ఆమె ఉంది. మరి చూడాలి, ఇటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒకవైపు పూర్తి అయింది, ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. మరోవైపు ముందస్తు బెయిల్ కావాలి, మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా ఇప్పటికే రంగారెడ్డి కోర్టులో కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి మూవ్ చేశారు. దానిపైన రేపు ఉదయం పిటిషన్ కి సంబంధించిన తీర్పు రేపు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.